నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని మరింత బాగుండాలని కోరుకుంటూ ఈ మామిడికాయల సీజన్ అయిపోతుంది కదా, కొద్దిగా కొత్త రకం మామిడికాయ పచ్చడి మీకు చూపిస్తాను అనుకుంటున్నాను. ఎప్పుడు పెట్టుకునేదే నేను పులిహార ఆవకాయ అనమాట. లాస్ట్ ఇయర్ పెసరావకాయ నువ్వావకాయ కూడా మీకు చూపించాను. అవి నా ఛానల్లో ఉన్నాయి, కావాలంటే చెక్ చేయండి. అయితే ఈసారి పులిహార ఆవకాయ పెట్టుకుంటున్నాను, మీకు చూపిస్తున్నాను. దీనికోసం ఒక 5 కాయలు తీసుకున్నాను. 2 కాయలు తురుముకున్నాను, 3 కాయలేమో చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నాను. దానికి కొద్దిగా ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా ఆవపిండి. ఎక్కువ అట్టే ఆవపిండి అక్కర్లేదు. పులిహారలో మనం కొద్దిగా ఆవపిండి వేసుకుంటాం కదా, ఆవపెట్టిన పులిహార వాడతాం కదా, అలా అందుకుని కోసం కొద్దిగా ఆవపిండి అనమాట. ఇక తాలింపు దినుసులుగా మనం ఏం వేసుకుంటాం పులిహారకి: శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయ, ఇంగువ, కరివేపాకు, అలాగే పులుసుకి నిమ్మరసం వేసుకుంటాం కదా, అలా ఇంగువ చాలా మంచి ఇంగువ తీసుకోవాలండి, చాలా బాగుంటుంది. అలాగే కొద్దిగా మెంతిపిండి, కొద్దిగా కళాయిలో ఆయిల్ పెట్టేసేసుకుని దానికి తాలింపు వేసుకోవాలి. కొద్దిగా శనగపప్పు, తర్వాత ఇది పప్పు నూనె అనమాట, అందుకని కొంచెం పొంగు వచ్చేస్తూ ఉంటుంది. కొద్దిగా దాన్ని చూసుకుంటూ ఉండాలి. బాగా పొంగు వచ్చేసి పైకి పొంగేంత లెవెల్లో నూనె తీసుకోకుండా కొద్దిగా దాన్ని తగ్గట్లుగా పెట్టుకోండి. ఇలా కలుపుతూ ఉన్నా కూడా పొంగు రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు అనమాట. శనగపప్పు, మినపప్పు వేయగానే ఆబ్వియస్లీ ఆ పప్పు నూనె పొంగు వస్తుంది. ఈ లోపల ఏం చేద్దామంటే, ఒక పెద్ద బౌల్లోకి, అంటే మనం అన్నీ కలుపుకోవడానికి వీలుగా ఒక చిన్న బేసన్ లాంటి దాంట్లోకి చిన్నగా కట్ చేసుకుని ముక్కలు తీసుకున్నాను. దానికి సరిపడా కొద్దిగా ఉప్పు. మీరు ఉప్పు ఎప్పుడు కూడా కొలతలు బట్టి, అంటే మామిడికాయ పుల్లదనాన్ని బట్టి కూడా ఉప్పు ఆధారపడి ఉంటుంది కదా. ఇది నేను కళ్ళు ఉప్పేనండి, ఆవకాయకి పెట్టిన ఉప్పు, గ్రైండ్ చేసుకున్న ఉప్పే కొద్దిగా ఉంచుకుంటానమాట. అది అలాగే కారం కూడా ఉంచుకుంటూ ఉంటాను, కొన్నాళ్ళు పచ్చళ్ళు పెట్టడానికి సరిపోతుందని. ఆ కల్లుప్పు గ్రైండ్ చేసిన ఉప్పే మిగిలింది, ఒక పావు గ్లాస్ అనుకోండి వేసాను. అలాగే ఒక 2-3 టీ స్పూన్ల పసుపు వేసుకున్నాను. పసుపు ఎప్పుడు కూడా పులిహారకి చాలా మంచి కలర్ ఇస్తుంది కదా, అలా చూసుకోవాలి. కారం అట్టే వేయక్కర్లేదు దీనికి, పులిహారకి మనం కారం వేయం కదా, ఎండుమిరపకాయ అవి ఎక్కువ వేసుకుంటాం, అందుకునే అనమాట. ఇది ఆవపిండి. అలాగే 1 టీ స్పూన్ మెంతిపిండి కూడా వేసుకోవాలి. ఎప్పుడైతే మెంతిపిండి వేసుకుంటామో మనం కొద్దిగా కమ్మదనం అది వస్తుంది అనమాట, అందుకని కొంచెం మెంతిపిండి కూడా వేసుకోవాలి. అలాగే నిమ్మరసం. ఆల్రెడీ మామిడికాయకి పులుపు ఉంటుంది కదా, నిమ్మరసం ఎందుకు అనుకుంటారేమో, చాలా టేస్ట్ అండి. దీనికి ఆ పులుపుదనం రావడానికి మామిడికాయ పులుపు వేరు, అలాగే ఈ పులుపు వేరు అనమాట. సో మనకి పులిహోర టేస్ట్ రావాలంటే ఖచ్చితంగా కొంచెం నిమ్మరసం వేసుకోవాలి. ఆ మెంతులు కూడా ఈ లోపల పొంగు ఆగిందనమాట, అంటే నూనె బాగా కాగింది. సో శనగపప్పు, మినపప్పు వేగాక కొద్దిగా ఆవాలు, మెంతులు కూడా వేసుకున్నాను. ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలన్నమాట. మళ్ళీ అవి పొంగు రాకుండా చూసుకుంటూ ఉండాలి. ఇందాక నేను మొక్కల్లో కొద్దిగా నూనె కూడా పోసుకున్నాను, అంటే పచ్చి నూనె పోస్తే మంచి టేస్ట్ వస్తుందండి పచ్చడికి ఎప్పుడు కూడా. ఈ కాగ నూనె పోసుకునే లోపల పచ్చి నూనె పోసుకుని ఆ ముక్కలంతటిని బాగా కలుపుకోవాలి. ఇది పప్పు నూనె కదా, కొంచెం నెమ్మదిగా వేగుతుంది అనమాట. సో ఈ ఊరబెట్టాల్సిన అవసరం ఉండదు దీనికి, పులిహోర ఆవకాయకి ఊరపెట్టాల్సిన అవసరం ఉండదు. అందుకని ఒక పక్కన ఇది కాగుతున్నప్పుడే మనం అదన్నీ కలిపేసుకోవచ్చు పక్కన. ఇట్లా సైమల్టేనియస్గా పచ్చడి అయిపోద్ది అనమాట. ఎండబెట్టాల్సిన అవసరం కానీ, ఒక పూట ఆగాల్సిన అవసరం కానీ దీనికి లేదు. అప్పటికప్పుడు ఒక్క కాయని కూడా మీరు కలుపుకోవచ్చు. ఒక కాయని ముక్కలు కోసుకుని ఒక కాయని తురుముకుని కలుపుకోండి. అంటే కాయ అంటే తురుముకుంది కొంచెం తక్కువ తీసుకోండి, ముక్కలు ఎక్కువ తీసుకోండి, నిమ్మరసం కొంచెం తీసుకోండి. మీకు ఆబ్వియస్లీ తెలిసిపోద్ది అనమాట, ఆ మామిడికాయ పులుపుని బట్టి మీకు ఎంత వేయాలి క్వాంటిటీ అనేది. ఒక్కసారి 2 సార్లు అండి, కొంచెం పులుపు వేసుకుంటే కొద్దిగా మిగతావన్నీ ఎక్కువ వేసుకుంటాం, అంతే కదా. దీంట్లో నేనైతే కొలతలు పాటించను, అంతగా తెలియవు కూడా నాకు. ఇందాక ఇంగు వేయలేదు కదా, అప్పుడు ఇంగు వేసుకోవాలన్నమాట, మంచి ఫ్లేవర్ వస్తుందండి. పులిహార ఫ్లేవర్ అంతా ఇంగులో దాగి ఉంటుంది కదా, అసలు ఇంగు లేకుండా పులిహార తాలింపు ఏంటి అనేది కూడా అనుకుంటుంటాం కదా. కరివేపాకు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నది తీసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. కాకపోతే ఒక్క విషయం ఏంటంటే, కరివేపాకుని గలగలమంటూ వేపడం మాత్రం మర్చిపోకండి. ఏదో వేసాం కదా అంటే, మామూలు పులిహోరలో వేరండి, ఈ పులిహోరలో వేరు. ఎందుకంటే ఇది నిలవ ఉంటుంది కదా పచ్చడి మనకి. పులిహోర తాలింపు అంటే అప్పటికప్పుడు అయిపోద్ది కాబట్టి ఆ పచ్చడి అంత ఆ పులిహోర నిలవ ఉండక్కర్లేదు కాబట్టి పచ్చిగా వేసుకుంటాం. కొంత ఆకుని పచ్చిగా కూడా వేడి అన్నంలో కలుపుతాం అనమాట. దీంట్లో అయితే అలా ఉండకూడదు.
కరివేపాకు బాగా వేగాలి, గలగలమంటూ వేగాలి. ఇది దాకా అన్నీ కలుపుకున్నాను కదా, ఈ తురుమును కూడా కలిపేసుకున్నాను అనమాట. మనం ఎప్పుడైతే తురుమును కలుపుతామోనండి ఆ టెక్స్చర్ కొంచెం జ్యూసీగా అప్పటికప్పుడు తినడానికి వీలుగా తయారవుద్ది అనమాట. నిమ్మరసం నేను ఇందాక 2 నిమ్మకాయలు పిండాను, సరిపోలేదని తర్వాత మళ్ళీ ఇంకో నిమ్మకాయ పిండాను. సో మీరు పులుపుని చూసుకుని, ఉప్పుని చూసుకుని వేసుకోండి. కారం తక్కువ ఉన్నా పర్వాలేదు. ఎనిమిరపకాయలు మాత్రం మంచిగా వేసుకోండి. దీనికి ఎండుమిరపకాయలు బాగా వేసుకుంటే బాగుంటుందన్నమాట. సో మా వాళ్ళకి కొంచెం కలర్ ఇష్టం కాబట్టి నేను కారం వేసానని ఎండుమిరపకాయలు తగ్గించాను. ఇవన్నీ మీరు టేస్ట్ని బట్టి, మీ ఇంట్లో వాళ్ళ ఇష్టాలు బట్టి మీరు మార్చుకోవచ్చు. చూడండి, ఏదైనా సరే మనం అన్నీ తినే పదార్థాలే, మనం భయపడకూడదు. కొద్దిగా ఎక్కువ తక్కువలైనా దాంట్లో ఏది నచ్చింది, ఏ ఫ్లేవర్ ఉంటే ఇంకా బాగుంటుంది అని మనమే మనం చెక్ చేసుకుంటూ దాన్ని ఎన్హాన్స్ చేసుకోవచ్చు మనం తర్వాత. సో ఉప్పు చూసుకోండి, పులుపు చూసుకోండి, అప్పటికప్పుడు తినేయచ్చండి. మీరేం వరి అవ్వద్దు. చక్కటిగా తాలింపుని దాంట్లో వేసేసారనుకోండి, ఎంత బాగుంటుందోనండి ఫ్లేవర్. వెంటనే ఆ గుమగుమలు. అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చండి, కానీ నేనైతే తురిమి వేస్తాను. యాక్చువల్గా ఈసారి మర్చిపోయాను నేను. దీంట్లో అల్లం కూడా తురిమి వేసుకోవాలి. పులిహోరలో మనం వేస్తాం కదా, నేను మీకు రికార్డ్ చేసేసినప్పుడు తిన్నప్పుడు గుర్తొచ్చింది నాకు. సో మీరు మాత్రం మిస్టేక్ చేయకండి, అల్లం వేసుకోండి. అయితే తురిమి వేసుకోండి, ముక్కలుగా వేసుకుంటే బాగా వేగాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. కొద్దిగా బెల్లం కూడా వేస్తారు. నాకు ఆ బెల్లం టేస్ట్ కూడా బాగుంటుంది, కానీ కొంచెం మామిడికి అంత తీపిగా అంత పుల్లగా లేదని చెప్పి నేను బెల్లం యాడ్ చేయలేదు. మీరు పులిహోరలో ఏమేమి వేసుకుంటారో అవన్నీ వేసుకోవచ్చండి, వితౌట్ డౌట్ అన్నీ వేసుకోండి. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అనుకుంటున్నారా, అది ఆ రోజు టేస్ట్ చేస్తాను. ఇక మర్నాడు తిన్నప్పుడు నాకు పులిహోర ఎప్పుడు తిన్నా, పులిహోరని తింటున్నప్పుడు క్రంచీగా నాకు పప్పులు తగలడం నాకు చాలా ఇష్టం. శనగపప్పు కూడా నాకు క్రంచీగా తగిలితే చాలా ఇష్టం అనమాట. సో ఆ పులిహోర టేస్ట్ రావడం కోసం చూడండి, సగం డబ్బా అయిపోయింది అప్పుడే. కానీ మీకు చూపించడం కోసం ఇంకో రోజు తిన్న రోజున మీకు తీసి చూపిస్తున్నాను. ఎప్పుడైనా ఒక డబ్బాలో పెట్టుకుని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనమాట. ఇది అట్టే బయట ఉండదండి. ఉండాలంటే మాత్రం మీరు ఇంకా మంచి ముద్రకాయని అలా తీసుకోవాలి, కానీ ఎక్కువ రోజులు ఉండదు నాకు తెలిసి. ఇది నేనేం చేస్తానంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. అప్పుడప్పుడు కొంచెం తీసుకుని ఒక బౌల్లో తీసుకుంటాను. దానికి మళ్ళీ తాలింపు ఏమీ పెట్టనండి, పప్పులు వేపి పైన జల్లుకుని అప్పుడు కలుపుకొని తింటాను అనమాట. ఆ క్రంచీగా ఉంటే చాలా ఇష్టం నాకు. ఇంకా సరిపోదనుకుని అన్నంలో కూడా కలుపు తింటాను అనమాట నేను. మీ ఇష్టాన్ని బట్టి చేసుకోండి. ఈ పచ్చడి మీకు ఎలా నచ్చిందో తప్పకుండా చేసి నా కామెంట్ రూపంలో చెప్పండి. మీరు ఇంకా డిఫరెంట్గా కనుక పులిహోర ఆవకాయని అన్న చేస్తే కనుక తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ఇదిగోండి, వేడి అన్నం తీసుకుని, కొంచెం మా ఇంట్లో అన్నం మెత్తగా ఉంటుంది, మీకు అది కనపడుతూనే ఉంది. పల్లెల్లో ముందు అన్నం పెట్టకూడదంటారు, అందుకని నేను ఆ రోజున పచ్చడితోనే తినాలని నిర్ణయించుకున్నాను అనమాట. సో ముందు అన్నం మీద పచ్చడి వేయాలి కాబట్టి పక్కన కొద్దిగా కర్రీ వేసుకున్నాను అంతే, నియమం తప్పకుండా. చక్కగా వేడి అన్నంలో పొగలు కక్కుతుందండి అన్నం, దాంట్లో కొద్దిగా పచ్చడి వేసుకొని పైన ఇంకొంచెం పప్పులు యాడ్ చేసుకుని కలుపు తింటే ఉంటుందండి. దీంట్లో నెయ్యి వేసుకోకండి, పులిహోర టేస్ట్ మారిపోద్ది అనమాట. పక్కన ఒక అప్పడం కానీ వడియాలు ఉంటే భలే ఉంటుందండి. ఒక్కసారి చేసుకు తిని నా కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేస్తారు కదా. మరొక మంచి వీడియోతో, మరొక మంచి వంటకంతో మళ్ళీ మీ ముందుంటాను. అందాక మరి చూస్తూ ఉండండి, నా ఛానల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మర్చిపోకండి. తప్పకుండా చేసి చూడండి. మరి ఉంటాను. నమస్తే.